వాళ్ళను ప్రజల నిరసనను ఆధారాలతో సహా గవర్నర్ గారికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది అందరం కూడా రాష్ట్ర ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా ఆలోచన చేయాలి. మనం తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్ తరాలకు దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో అన్ని చోట్ల కూడా ఎందుకు స్కూళ్లు నడుపుతాయి, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ నడుపుతాయి, ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతాయి, ఎందుకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కారణం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వమే స్కూళ్లు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటల్ నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే పేద మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ కు లోనై వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితిలోకి ఈ బేసిక్ నెసెసిటీస్ అన్ని వెళ్ళిపోతాయి. అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇవన్నీ నడుపుతారు. అన్ని ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతా ఉన్నాము అని అంటే అసలు ఇంకా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ కు చెక్ అనేది ఎక్కడా ఉండదు. పేదవాడికి మధ్యతరగతి ప్రజలకు సేవలు అనేటివి ఎక్కడ అందుబాటులో ఉండవు. మనం 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఒక విజన్తో తీసుకురావడం జరిగింది. ఆ జిల్లా కేంద్రంలో ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావడంతో అక్కడ మెడికల్ కాలేజ్తో పాటు టీచింగ్ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వస్తుంది. టీచింగ్ హాస్పిటల్ అంటే అది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్, సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఆ టీచింగ్ ఫెసిలిటీస్ వల్ల, మెడికల్ కాలేజీలో ఉన్న టీచింగ్ ఫెసిలిటీస్ వల్ల ఈ టీచింగ్ హాస్పిటల్లో ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. పేదవాడికి ఎవరికైనా కూడా, పేద మధ్యతరగతి వారికి ఎవరికైనా కూడా ఉచితంగా ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు, ఈ మల్టీ స్పెషాలిటీ సేవలు, ఈ వైద్య హాస్పిటల్స్ ద్వారా, ఈ టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా ఇవన్నీ అందుబాటులోకి ఫ్రీగా వస్తాయి పేదవాడికి. ఒకవైపున ఇది రావడమే కాకుండా దీనివల్ల జరిగే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ హాస్పిటల్లో ఎప్పుడైతే ఇలాంటి సేవలన్నీ ఉచితంగా పేదవాడికి మధ్యతరగతి వారికి అందుబాటులోకి ఎప్పుడైతే వస్తాయో, చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో 30 కిలోమీటర్ల అవతల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో, చుట్టుపక్కల ఉన్న మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చినట్టు రేట్లు ఛార్జ్ చేయలేవు. ఇష్టం వచ్చినట్టు రేట్లు ఛార్జ్ చేస్తే ఎవరు పోరు. ఎందుకనంటే టీచింగ్ హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంది కాబట్టి పేదవాడికి ఆరోగ్య భరోసా ఇచ్చేది ఈ 17 మెడికల్ కాలేజీలు, తద్వారా వచ్చే 17 మెడికల్ టీచింగ్ హాస్పిటల్స్. ఇది ఒకటే కాకుండా అవైలబిలిటీలోకి వచ్చే సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీల కన్నా తక్కువ రేటుకే ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల బాగుపడేది మన పిల్లలు, దీనివల్ల బాగుపడేది మన తల్లిదండ్రులు. ప్రైవేట్ కాలేజీలకు ఎప్పుడైతే ఇస్తామో సీట్ల మీద రేట్లు విపరీతంగానే ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే వస్తాయో ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ అయిపోతాయి. ఇంక అందరూ ప్రైవేట్ అయినప్పుడు కాంపిటీషన్ ఎక్కడ ఉంది? అంతా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషనే. మేము ఇంత ఛార్జ్ చేస్తాము, 4 లక్షలు, నువ్వు 5 లక్షలు ఛార్జ్ చేసి సరిపోతుంది, అందరం కలిసి పంచుకుందామనే లెవెల్లోకి అందరూ తయారవుతారు. ఇది జరగబోయేది. దీన్ని చెక్కు పెట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట చేపట్టింది. చంద్రబాబు నాయుడు స్కాముల విషయంలో 4 అడుగులు ఎక్కువ వేసేస్తా ఉన్నాడు, చేయకూడని ఏరియాస్లో కూడా. గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ ఇవ్వడమే ఒక యామ్ అయితే, భూమి గవర్నమెంట్ది, మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ది, దాంట్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటే, కానీ కాలేజీలు మాత్రం ప్రైవేట్ వాళ్ళంట. ఒక్కొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జీతాలు ఎంతో తెలుసా? ఒక 550 బెడ్, 600 బెడ్ హాస్పిటల్ నడపాలి అని అంటే మెడికల్ కాలేజీలో జీతాలు అయ్యేది, మీరు ఏఐలోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ నొక్కండి, ఆ జెమినైని అడిగినా, ఏఐలో పర్ప్లెక్సిటీని అడిగినా, చాట్ జీపీటీని అడిగినా కానీ చెప్తుంది. మా వాళ్ళని చెక్ చేయమని చెప్పిన, చెక్ చేయమంటే 5 నుంచి 6 కోట్ల రూపాయలు మినిమం అవుతుంది నెలకు అని. అంటే 60 కోట్ల రూపాయలు సంవత్సరానికి. ఒక్కొక్క మెడికల్ కాలేజ్ మీద జీతాల మీద అయ్యే ఖర్చు అంటే 2 ఏళ్ళకి కలిపితే 120 కోట్లు. అంటే 120 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇస్తున్నాడు. 10 మెడికల్ కాలేజీలు ఇంటూ 120 కోట్లు అంటే 1200 కోట్లు మినిమం ఎదురిస్తున్నారు. అసలు ఇలాంటి స్కాములు దేశ చరిత్రలో ఎక్కడా ఉండవు. ఒక్కొక్క మెడికల్ కాలేజీలు మా హయాంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి 8,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి చోట 50 ఎకరాలు పైచిలుకు ల్యాండ్ ఉండేట్టుగా భూములన్నీ కూడా సేకరించి కొనుగోలు చేసి అక్కడ మెడికల్ కాలేజీలు కట్టాం. పర్మిషన్ అన్నీ తీసుకొచ్చాం. నాబార్డ్తో టైఅప్తో పాటు ఇతర బ్యాంకులతో టైఅప్ చేయించినాం. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా టైఅప్ చేశాం. 8,000 కోట్లకు గాను 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 7 కాలేజీలు పూర్తి చేసినాం. ఆ పూర్తి చేసిన మెడికల్ కాలేజ్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. దాని ద్వారా 800 మెడికల్ సీట్లు కూడా ఇప్పుడు మన పిల్లలకు అందుబాటులోకి వచ్చినాయి గవర్నమెంట్ రంగంలో కొత్తవి. మిగిలిన 10 కాలేజీలు పూర్తి చేయడానికి వివిధ దశల్లో ఉన్నాయి. అవి పూర్తి చేయడానికి సంవత్సరానికి 1000 కోట్లు కావాలా, 5 ఏళ్లకు 5,000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్ష కోట్లు పైచిలకి. 2.5 లక్ష కోట్లు పైచిలకు రాష్ట్ర బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో
1000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టలేరా అని అడుగుతా ఉన్నా. పోనీ పెట్టద్దండి, పెట్టాకండి, వదిలేయండి. మేము వచ్చినాక మేము చూసుకుంటాం కదా, మేము వచ్చినాక మేము కడతాం కదా నీ చేత కాకపోతే. అంతేగాని ఈ మాదిరిగా నువ్వు స్కాములు చేసి అమ్మడం ఏంటి? ఇది చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా తగిలేట్టుగా గవర్నర్ గారికి దృష్టి కూడా తీసుకొని పోయేట్టుగా చెప్పినాం. మీకు చేయడం ఇష్టం లేకపోతే, మీకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోతే వదిలేయండి. మేము వచ్చిన తర్వాత మేము ఖర్చు చేస్తాం, మేము పూర్తి చేస్తాం. మా క్రెడిట్ వస్తుందేమో అని చెప్పి నువ్వు ఆత్రపడి క్రెడిట్ రాకూడదు అని చెప్పి పేదలకు నష్టం చేస్తూ ఒకవైపున కాలేజీలన్నీ కూడా కట్టకుండా వదిలేసి రెండో వైపున కాలేజీలన్నీ స్కాములు చేస్తూ అమ్మేస్తా ఉన్నాం. రేపు పొద్దున ఈ కాలేజీలు, ఈ 17 మెడికల్ కాలేజీలు భవిష్యత్ కాలంలో ఈ 17 మెడికల్ కాలేజీలే 1,00,000 కోట్లు పైసలు కాస్ట్ అవుతుంది. కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం ఇస్తూ వెలకట్టలేని సేవలు అందిస్తూ కొన్ని కోట్ల జీవితాలలో ఇవి వెలుగులు నింపుతాయి ఈ మెడికల్ కాలేజీలు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గవర్నర్ గారికి సంతకాలు చూపించడం జరిగింది. ఈ సంతకాలు చూపించిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు. ఇక్కడ నుంచి ఈ సంతకాలు కోర్టు గడప దాకా వెళ్తాయి. కోర్టులో రేపు అఫిడవిట్ కూడా ఫైల్ అవుతుంది. కోటి సంతకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ సంతకాలన్నీ కూడా మీ కోర్టు ముందుకు వచ్చి పెరేడ్ అవుతాయి అని కూడా చెబుతూ కోర్టులో కూడా ఈ కోటి సంతకాలు మీద కోర్టు ద్వారాలు కూడా రేపు లాక్ చేస్తాం. చేసిన తర్వాత ప్రతి ప్రయత్నము జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో అడ్డుకునేదానికి. మిమ్మల్ని మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏమిటంటే, ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మారకపోవచ్చు. కాబట్టి మీరంతా కూడా ఇంకా కలిసి రావాలి. ఈ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలను మనం అంతా కలిసి గట్టిగా అడ్డుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇది అడ్డుకోకపోతే రేపొద్దున మీ పిల్లల జీవితాలకు, రేపొద్దున మీ పిల్లల ఆరోగ్యానికి ఏదైనా సంబంధించి ఏదైనా వైద్యం చేయించాల్సి వస్తే ఉచితంగా చేసే పరిస్థితి పోయి 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఒక్కొక్కడు కట్టుకోవాల్సిన పరిస్థితి లేకపోతారు. గవర్నర్ గారికి అయినా కూడా మనిషున్న మనసున్న మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది తప్పు అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది, ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకనంటే ఇది తప్పు కాబట్టి. పేదవాళ్లకు అదే గవర్నర్ గారి ఇంట్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ రేపు పొద్దున హాస్పిటల్కి పోవాల్సి వస్తే ఆ మెడికల్ కాలేజ్ కానీ అందుబాటులో కూడా ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు. ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అయినాయి అని అనుకో, ఒక్కొక్క లక్షల రూపాయలు, లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు కట్టాలా. ఎవరికైనా కూడా బాధ అనేది తలెక్కుని ఎట్లుంటుంది. గవర్నర్ గారికి ఇంకా మనసు ఎక్కువ, పెద్ద మనసు. ఆయనకు అందరికన్నా ఇంకా ఎక్కువ బాధ కలిగింది. దానివల్ల ఇంకా ఫర్దర్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం. కానీ ప్రతి ద్వారము మేము కడతాము. కోర్టు గడప కూడా ఎక్కే కార్యక్రమం చేస్తాము. కోర్టుల ద్వారాను వీళ్ళు అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం చివరిదాకా కూడా చేస్తాము.